ఎవర్ లాస్టింగ్ జోడీ. చకచకా నడిచేయాలి, మా అమ్మకు దొరకకుండా ఇల్లు మొత్తం బయట తిరగాలి, అల్లరి బాగా చేయాలి అని పెట్టుకోరా. గుడికి వచ్చాడు మా వాడు. ఎక్కడికి వెళ్ళాడు? హాస్పిటల్ కాకుండా ఇంకే ఉండి దేవుడి దగ్గర పెట్టిన ఆయన మాది దేవుడి దగ్గర పెట్టేయండు. నాన్న గిఫ్ట్ అమ్మా నీకు. ఏ ఎక్స్ప్రెషన్ లేదు. ఎక్స్ప్రెషన్ లేదేంటమ్మా? ఎక్స్ప్రెషన్ లేదు. అక్కడ నువ్వు మనుషులవా దేవుడి దగ్గర పెట్టావు, ఎక్కడ పెట్టావు? జాగ్రత్తగా ఇప్పుడే పట్టు అటే అమ్మవారు అక్కడ పెట్టు. నువ్వు వేస్తావా? అమ్మ చేతులు బొట్టు పెట్టు. అమ్మ చేతులు కుప్పం పడేసావా? మీరు రండి. ఇది ఇక్కడ కళ్ళలో పడుతుంది. అదే పెట్టారు. ఇదిగో బాగుతారు. సరిగ్గా పట్టుకో, ఒక సంకలా పట్టుకోమ్మా. ఆ క్లాత్ అన్నీ తీసేసా, పట్టుకో. అది రెండు కలిపేసామ్మా చేతిలో, అదొకటి ఇదొకటి అయిపోతే. సో ఇది మా ఇంటి దేవుడు అన్నమాట. గ్రామ దేవత, మా గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి. ముత్యాలమ్మ తల్లి. మా తాతయ్య పెళ్ళి, మా తాతయ్య నాయనమ్మ పెళ్లి రోజు 84వ పెళ్లి రోజు సందర్భంగా మా ఫ్యామిలీ మొత్తం విత్ మై న్యూ మెంబర్ అన్నమాట. న్యూ ఇంట్రడ్యూసింగ్ న్యూ మెంబర్ డీజే టిల్లు. సో ఇది మా నాయనమ్మ పెళ్లి రోజు తీసుకుంటాను. నందిని తాతయ్య. ఏమైనా చెప్పదలుచుకుంటున్నాను. 54 పెళ్లి రోజు
మొన్నే పెళ్ళైనట్టుందంట తాతయ్యకి. అప్పుడే 54 సంవత్సరాలు అయిపోయినాయి అని. పెళ్లి చేసుకున్నది ఇక్కడికి వచ్చా డైరెక్ట్. అలా ఉందా ఇప్పుడు? ఫీలింగ్ లైక్ ఎస్టర్డే అంట. మా పెళ్ళికి నెక్స్ట్ పెళ్లి రోజు కొత్త ఫ్యామిలీ మెంబర్ని ఇంట్రడ్యూస్ చేస్తాం మనం. ఎవరు? నందిని పెళ్లి చేశా. మళ్ళీ పెళ్లి రోజు కల్లా ఇంకొక మెంబర్ని ఇంట్రడ్యూస్ చేయాలని దేవతని ప్రార్థిస్తున్నాం అనమాట. తాతయ్య నాయనకి ప్రశాంత్ కొట్టు ఎంత తెచ్చారు? ధూపం బాగా వెలుగుతుంది, ధూపం బాగా వస్తుంది. సాంబ్రాణ మా చిన్నమ్మ వీళ్ళు కూడా అక్క అని పిలిచేలా ఇలాగే మెయింటైన్ చేస్తారన్నమాట. ఏమంటారు చిన్నమ్మా? నో కామెంట్స్. ఏం చేస్తాం? అట్టయ్యారు చిన్నానా. చాలా దేవుడి దగ్గర పరాచకాలు ఏంటి? పెట్టుకో. పెళ్లి రోజు ఈరోజు తమ్ముడికి చేయి, ఇద్దరికి చేయి. బీచ్ నాన్న ఇచ్చి నా జట్టు చూడు. నాయనమ్మ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నా నాయనమ్మ? ఒక్కరోజే అయినట్టు ఫీల్ అవుతున్నాను. నిన్నే పెళ్లి చేసుకున్నట్టుందంటమ్మా. సరే అక్కడ బయట మునిమనుడు పుట్టిన నిన్నే పెళ్లి అయినట్టు ఫీల్ అవుతున్నా మా దంపతులు అనుకుంటారు. తేజకి స్ఫూర్తికి ఫోన్ చేయవా? నెక్స్ట్ పెళ్లి రోజు కల్లా మా డీజేటీలు మొత్తం తిరుగుతాడు ఇదంతా. 1 month అయిందన్నమాట. సెకండ్ మంత్ 1 yearకి నడుస్తావారా నువ్వు? నెక్స్ట్ పెళ్లి రోజు చుట్టూ తిరగాలి నువ్వు. నెక్స్ట్ పెళ్లి రోజుకి నువ్వు నడిచా ఇదంతా తిరగాల మళ్ళా. చిన్నానా ఫస్ట్ పెట్టు తాతయ్యకి పెట్టు. ఆపు ఒకసారి. అది బాగుంది. ఇది బాగుంది పట్టుకుంటాను. ఇక్కడ పక్కన నుంచి బాగానే వస్తుంది. పట్టుకుంటే
పక్కన నుంచి నేను పెట్టినప్పుడు వచ్చిందయ్యా. వచ్చింది. కొంచెం పెడతానే ముద్దు అందరు పెట్టమంటే నీకు కొంచెం పెడుతున్నా. చిన్న ప్రశాంత్ పట్టుకో. అది ఇట్రండి, మీరు ఇట్రండి ఒకసారి రండి. నేను ఒకసారి తీసుకొని నువ్వు కూడా హ్యాపీ 54th వెడ్డింగ్ యానివర్సరీ. వెళ్ళు కన్యాదా ప్రసాద్ నేను పెడతా సార్ మీరు డిస్టినేషన్ యానివర్సరీయా? మా బాబు కూడా పెట్టినట్టు అనుకోవాలా? మమ్మ అను పట్టుకో, చెయ్యి పట్టుకొని మమ్మ అను. నవ్వుతున్నాడు. వద్దులే నాకు పెట్టండి. నీ యానివర్సరీ అయిపోయిందిగా. మా యానివర్సరీ కంగ్రాచులేషన్స్ ప్రశాంత్. ఏంటి బాబు ఈ ప్రేమ చూసారా? షుగర్ ఉన్నాళ్ళు పెట్టుకుంటున్నారు. అమ్ము మీరు ఎప్పుడైనా తింటారు, మీరు ఇప్పుడే తినేది. ఈ కేక్ బాగుంది. బాగా పెట్టని అక్క, నాయన పెడుతుండే లాక్కోండి మరి. పెట్టాలని ఆయన ఇటు లైట్ దాన్ని అందరూ పెట్టు. వాళ్ళు ఇంకా లవర్స్ అన్నమాట. ఎవర్ లాస్టింగ్ జోడీ, ఎవర్ గ్రీన్ జోడీ. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడ. మొత్తం తినేయండి. కనుక ఇంకేమున్నారు? ఎవరున్నారు ఇంటి దగ్గర? కనుక అయ్యో పడే చాలీ పెట్టుకుంటా అమ్మా. వద్దు అయిపోయింది. ఆగు, మా బుడ్డోడు ఫేస్ రాలా బావా. ఓ కమాన్ రే, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కనిపిస్తున్నానా? సో ఫైనల్ గా ఇలా యానివర్సరీ సెలబ్రేషన్ ఒక కేక్ పెట్టి 4 యానివర్సరీ చేస్తుంది. ఇలా 54th అరే నీ బర్త్డే నీది ఇంకేమన్నా డే ఉన్నా ఇదేరా. వాళ్ళిద్దరు చూసారా, మాతో సంబంధం లేకుండా పక్క వెళ్ళిపోయారు. ఇట్లా పెళ్ళి అయిందో లేదో అట్లా వెళ్ళిపోయారు పక్కకి. ప్రపంచంతో సంబంధం లేదు. ఇంటిలో పెట్టుకోవచ్చులే. నన్ను నాయనమ్మంటారు. కుంభకర్ణుడికి. సో ఫైనల్ గా యానివర్సరీ సెలబ్రేషన్స్ గోకరాజ్పల్లి మా తాతయ్య హోమ్ టౌన్ లో ఇలా జరిగింది. సో మనం ఈ 54 years యానివర్సరీ వీడియో అయితే నేను చూస్తూ ఆడుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేసావా? 54 సంవత్సరాలు ఇలాగే గడిచింది. ఇప్పుడు 54 ఒక చిన్న ఇంటర్వ్యూలో 2-3 క్వశ్చన్స్ అడుగుదాం. అక్క ఒకళ్ళు ఎవరో డ్యూటీ మానేసి వచ్చారు మధ్యలో. ఒక క్వశ్చన్ అడుగుదాము. సో హ్యాపీ మ్యారేజ్ కదా, 54 years. ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. చూడు ముని మన వాళ్ళు అనమాట.
నాయనమ్మ వాళ్ళ కొడుకులు ఇద్దరు, నలుగురు మనవాళ్ళు, నెక్స్ట్ జనరేషన్ అన్నమాట. ఇంకా ఫ్యూచర్లో ఇలా జరగడం కూడా కష్టం, ఇలా ఊహించుకోలేదు కూడా. సో సచ్చే ఫ్యామిలీ అన్నమాట. 2, 3, 4 జనరేషన్లు ఇక్కడే ఉన్నారు, అది కూడా. హౌ స్వీట్ టు హియర్. సో నాయనమ్మ, మీ హ్యాపీ మ్యారేజ్కి రహస్యం ఏంటి? రోజు కొట్టుకొని రాస్తాం. చెప్పు. సర్దుకుపోవటమే రహస్యం. కాంప్రమైజ్ అవటమే రాదు. అంతే అంతే అంటే రాదు. అంతేగా అంటే అంతే కాదు అంటే తాతయ్య రాయచ్చు. అది కాదంటారా? అంతే అంటారా? ఎనీవే, సో ఏ రోజు కూడా శాలరీ చేతితో చూడలేదు. శాలరీ కళ్ళతో చూడలేదు. అది ఏంటంటే 50 సంవత్సరాల జీవితంలో అంత ఆనందంగా అవసరమే రానివ్వలేదు. అది అప్పుడు ఆన్సర్ అక్కడి నుంచి ఏం రావాలంటే అవసరం. బావా అక్కడ నా స్పెట్స్ ఉండాలి. నాకే ఉన్నాయి. డబ్బు అనేది పాపం కాబట్టి మనుషులు విడగొడుతుంది కాబట్టి ఆ డబ్బు చూడలేదు కాబట్టి సంతోషంగా 54 సంవత్సరాలు నడిచింది. కానీ మా నాయనమ్మ తాతయ్య వాళ్ళ పిల్లల్నే కాకుండా నన్ను నందిని అయితే నిజంగా ఇంకో 2 ఆడపిల్లల్ని పెంచినట్టే అన్నమాట. 4 పెంచారు.